హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. ఇది నా ఛానల్. ఇది అండి ఇప్పుడు మనం చూసేది ఇప్పుడు మాల్స్ అన్నట్టు. మాల్స్కి వెళ్దాం. లోపల మాల్ ఎలా ఉంటుంది, లోపల డెకరేషన్ ఎలా ఉంటుంది అన్నీ చూద్దాం. ఫుడ్కి సంబంధించినవి అన్నీ. ఇప్పుడు పెద్ద మాల్ అన్నట్టు, ఇది మెయిన్ మాల్. ఇది బస్ స్టాండ్ అన్నట్టు. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కింది నుండి కూడా వెళ్ళవచ్చు, అలాగే పైనుండి కూడా వెళ్ళచ్చు. ఇది మెయిన్ బస్ స్టాండ్ అన్నట్టు. బస్సెస్ కనబడుతున్నాయి ఎల్లో కలర్. డైరెక్ట్ వస్తే ఇది మాల్ అన్నట్టు. ఇది ఇటు సైడ్ ఇది బిల్డింగ్ కనబడుతుంది అలా వెళ్ళడానికి. ఇక్కడ కొంతమంది సింగర్స్ ఉంటారు. సింగర్స్ చూడండి, సింగర్స్ ఎలా వాడుతారు గిటార్. ఇలా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ఖచ్చితంగా రూల్స్ పాటిస్తారు. చూసారు కదా, అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ అయిపోయారు. వోడాఫోన్, టైమింగ్ పడ్డది. ఇక్కడ టైం లోపల మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అందరు ప్రతి ఒక్కరు దాటుతారు. ఇక్కడ టూరిస్టు ప్రతి ఒక్కరు చాలామంది వస్తారు. ఇక్కడ లోకల్ వాళ్ళు, అలాగే టూరిస్టులు. ఇది మెయిన్ టూరిస్ట్ ప్లేస్ అన్నట్టు. ఇది ఇక్కడ ఈ టూరిస్టులు అన్నట్టు వీళ్ళందరూ మొత్తం గ్యాదర్ అయ్యి చూసుకోవడానికి ప్లేసెస్ అన్నీ మాట్లాడుకుంటారు అన్నట్టు. గైడ్ ఉంటాడు, గైడ్ తోటి మాట్లాడుకొని వెళ్ళి విజిట్ చేసుకుంటారు అన్నట్టు. ఇక్కడ ఎలా వెళ్ళాలి ఏంటిది అని ప్రతి ఒక్కటి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు. ఇది మనం ఓపెన్ చేసుకుని లోపలికి ఎంక్వైరీ రూమ్ అన్నట్టు. మీకు ఏమైనా సలహాలు కావాలన్నా ఇక్కడ అడగవచ్చు తెలుసుకోవడానికి. ఇది అలాగే నీకు మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే ఇది ఛార్జింగ్ పాయింట్ అన్నట్టు. ఇది క్యాష్ పే చేసుకొని ఇక్కడ పవర్ బ్యాంక్ వస్తుంది, అందులో తీసేసేది ఓపెన్ చేసి అందులో ఫోన్ పెడితే ఛార్జింగ్ అయిపోతుంది. ఇది దీని రేటింగ్స్ అన్నట్టు. రేట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. 1 అవర్కు €2, 2 అవర్స్, 3 అవర్స్, 48 అవర్స్ సెక్యూరిటీ ప్రతి ఒక్కటి అన్నట్టు. ఇది చిన్నపిల్లలకు సంబంధించింది. ఇది కూడా పే చేసుకొని చిన్నపిల్లలకు సంబంధించినవి అండ్ ముసలి సంబంధించింది. వీల్ చైరు అండ్ చిన్నపిల్లలు ఇవి కూడా తీసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ మెయిన్గా ఇది మొత్తం మొబైల్ స్టోర్ అన్నట్టు. ఇది మొబైల్కి సంబంధించింది. ఇది మొత్తం ఇది మొబైలు ప్రతి ఒక్కటి ఇక్కడ ఎలక్ట్రికల్ సామాన్ ప్రతి ఒక్కటి దొరకడానికి ఇది అన్నట్టు. మెయిన్ ప్రతి ఒక్క వస్తువు ఇలా టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ప్రతి ఒక్కటి ఇక్కడ. లీవ్స్ కంపెనీకి సంబంధించింది, డ్రెస్సెస్, క్లాత్ సంబంధించింది, జ్యువెలరీకి సంబంధించినవి ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి. ఇక్కడ ఇవన్నీ ఇది గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్, 3 ఫ్లోర్స్ ఉంటాయి. థర్డ్ ఫ్లోర్నేమో ఫుడ్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. ఎక్కువ శాతం ఓన్లీ మిడిల్లో ఏంటిది క్లాత్కి సంబంధించినవి, అలాంటి జ్యువెలరీకి సంబంధించినవి అలాంటివి ఉంటాయి ఇక్కడ. జ్యువెలరీకి సంబంధించిన ప్రతి ఒక్కటి. వాచెస్, వాచెస్ ఇవి కింద జ్యువెలరీస్, వాచెస్. బ్రాండ్స్ ఉంటాయి అన్నట్టు. రేట్లు కూడా గట్టిగానే ఉంటాయి. రేట్లు కూడా ఇలా రాసి పెట్టి ఉంచుతారు. ఇక్కడ ఈ వాచ్కు €325, చాలా కాస్ట్లీ.
అంటే దగ్గర దగ్గర 30,000 దాకా ఒక వాచ్. ఇది 60,000 ఒక వాచ్. 50,000 70,000 దగ్గర దగ్గర 70-80 రాకుండా ఇక్కడ రేట్లు. ఆ వాచ్ బ్రాండ్స్ కాబట్టి ఆ బ్రాండ్స్ తగ్గట్టు అన్నట్టు. అది టామీ హిల్స్ కూడా 20,000 20,000 18 అంటే 18,000 దాకా అట్లా. ఇది కాఫీ అన్నట్టు. కాఫీకి సంబంధించింది అన్నట్టు. ఇది మెనూ అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నట్టు. కాఫీలో వేసుకోవడానికి నట్స్ అలాంటివి మొత్తం క్రీమ్లు అవి ప్యూర్ కాఫీ ఉంటుంది కదా, కాఫీలో ఇవి అన్నట్టు. మిల్క్ అలాంటివి ఏవి లేకుండా ఉండడానికి. ఇవన్నీ మొత్తం లేడీకి సంబంధించింది ప్రొడక్ట్స్, పర్ఫ్యూమ్స్ అలాంటివి మొత్తం. మాల్లో మొత్తం ఇదన్నీ షాపింగ్. ఈ చాక్లెట్స్ ఇవి జెంట్స్ సంబంధించిన చాక్లెట్స్ అన్నీ. వీటి కూడా ప్రైస్ ఉంటుంది, ప్రైస్ రాసి పెట్టి చూసారు. అంటే ఇవి విడిగా అన్నట్టు ఒక కవర్లో వేసుకొని నువ్వు ఐటమ్స్ వేసుకుంటే అది వెయిట్ చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ ఇస్తారు అన్నట్టు నీకు. ఇక్కడ ఈ క్లాత్ ఇస్తాను అన్నట్టు. ఇది ఇక్కడ ఎక్కువ శాతం క్లాత్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఈ టూరిస్ట్ ఏరియా కాబట్టి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఇక్కడే ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కటి జ్యువెలరీస్ చాలా బాగున్నాయి. జ్యువెలరీస్ టెంపరీ జ్యువెలరీస్ అన్నట్టు. నార్మల్గా డెకరేషన్ లెక్క వేసుకుంటారు కదా పార్టీస్కి, దానికి పార్టీలకు దానికి దీనికి డ్రెస్ దగ్గర. ఈ షూస్, బ్యాగ్స్, షూస్ మంచిగా కదా. లొకేషన్ మంచిగా ఉంది. ఇది డిస్ప్లే విజువల్. జ్యువెలరీస్, బ్యాగ్స్, చెప్పులు అన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఒక్కోటి 10,000 దాకా ఉంటుంది మన ఇండియా. మన అయితే ఇక్కడికి 119 అంటే 120 ఆ బ్యాగ్. దగ్గర దగ్గర మన దగ్గర 10-11,000 ఉంటుంది. అది కంపారిజన్ మన ఇండియా చేసుకుంటే. ఇండియా చేసుకోకపోతే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇండియా కంపేర్ చేసుకుంటే ఏది కూడా కొనలేము, తిండి కూడా తినలేము ఇక్కడ, అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇక్కడ. ఇది చెప్పులు సంబంధించి ఈ మేకప్ ప్రొడక్ట్స్. ఇది మొత్తం అంటే బ్రాండ్స్ ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క లెక్క అన్నట్టు. వాళ్ళ బ్రాండ్కి తగ్గట్టు వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటాయి ఐటమ్స్ ఇక్కడ. ఈ క్లాత్స్ అన్నట్టు వాళ్ళ కంపెనీ తగ్గట్టు వాళ్ళు కంపెనీస్ పెట్టుకుంటారు. అండర్వేర్స్ సంబంధించినవి, బాడీ క్లాత్ సంబంధించింది స్టోరు. ఇది లిఫ్ట్ అన్నట్టు. ఇది మధ్యలో డిస్ప్లే ఇస్తారు అన్నట్టు. ఇక్కడ ఇలా మధ్య మధ్యలో కూర్చోవడానికి కూడా టేబుల్స్ ఉంటాయి ఇక్కడ.
ఆరామ్సే కూర్చోవచ్చు అన్నట్టు. అంటే తిరిగి తిరిగి హాస్ట్ వచ్చి కూర్చోవడానికి. క్లాతెస్ బాయ్స్ క్లాత్స్. ఈ మొత్తం షాపింగ్ మాల్ మొత్తం అంతే ఉంటుంది ఇక్కడ. మొత్తం డ్రెస్సెస్ సంబంధించినవి. చాలామంది విజిటర్స్ చాలామంది వస్తారు ఇక్కడ. ఇలా ఎలా అంటే ఇలా తిరిగి ఇలా అన్నట్టు రౌండ్ అన్నట్టు, రౌండ్ షేప్ లెక్క. ఈ క్లాతెస్ సంబంధించింది. మనం ఫుడ్కి వెళ్దాం ఇప్పుడు. ఫుడ్కి చూద్దాం ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంటుంది. స్పెట్స్, పడుతున్నావా? స్పెట్స్ సంబంధించింది. ఈ జ్యువెలరీస్ అంటే సిల్వర్ సంబంధించింది అన్నట్టు. ప్యూర్ సిల్వర్ అన్నట్టు. మన డిజైన్ అన్నట్టు, ఎలా డిజైన్ కావాలంటే అలా వేసి వాళ్ళు ప్రింటింగ్ తీసి ఇస్తారు అన్నట్టు మనకు. అది క్లాతెస్ అన్నట్టు. ఇది కూడా క్లాత్స్ సేమ్. బ్రాండ్స్ ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కటి అన్నట్టు బ్రాండ్. డ్రెస్సెస్ చాలా బాగుంటాయి ఇక్కడ. మనీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అంటే ఒక చిన్న బ్యాగ్ 18 అట్లా. చిన్న వస్తువుకైనా కానీ ఎక్కువ మనీ ఉంటుంది అన్నట్టు ఇక్కడ. ఈ కొత్తగా ఓపెన్ చేసినట్టు మాస్ బ్యూటీ. ఇప్పుడు వెళ్ళడానికి పైన ఫుడ్కి సంబంధించింది అన్నట్టు. పైకి వెళ్తే మళ్ళీ వెళ్దాం పైకి. ఇలా పైనుంచి వెళ్ళి కింద నుంచి వెళ్ళి పైకి వస్తే ఫుడ్ సెక్షన్స్ అన్నట్టు. పిజ్జా హాట్ మొత్తం ఫుడ్కి సంబంధించింది. పిజ్జాస్ ఇక్కడ ఆర్డర్ చేసుకోవడానికి, ఇక్కడ వెళ్ళి తినడానికి అన్నట్టు. ఇది మొత్తం బీఫ్ సంబంధించింది. మొత్తం ఈ రెస్టారెంట్ బీఫ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నట్టు ఐటమ్స్. సింబల్ ఇచ్చారు చూసారా, ఇది అన్నట్టు. మొత్తం ఆలియన్స్ లిస్ట్ అన్నట్టు. ఇది ఇలా లాంగ్వేజ్లో ఉంటుంది మొత్తం లిస్ట్ అంతా. మొత్తం మ్యాక్సిమం ఫుడ్ అన్నట్టు. నీకు ఏ వస్తువులు కావాలి, ఏవి కావాలి ఇక్కడ చెప్తే దాన్ని బట్టి వాళ్ళు అందులో వేసి మనకి ఇస్తారు అన్నట్టు. ఇది మెక్డొనాల్డ్స్. అది కేఎఫ్సి మెనూకి సంబంధించింది ఇక్కడ ఉంటుంది. ఇది మెనూ అన్నట్టు కేఎఫ్సికి సంబంధించి. ఇందులో మనం మెనూ చూసుకొని ఏ ఆర్డర్ చేసుకోవాలి ఏదన్నట్టు ఎక్స్ప్లెయిన్ లెక్క ఇప్పుడు చూపిస్తాను. ఇంగ్లీష్ టేక్ అవే కనబడుతుంది కదా డిస్ప్లే ఐటమ్స్ అన్నట్టు. ఆర్డర్ చేసుకోవడానికి అన్నట్టు, మీకు ఏ వస్తువులు కావాలి చూసుకోవడానికి అన్నట్టు. డ్రింక్స్లో ఇవి ఉంటాయి. అట్లా నీకు ఏవి కావాలన్నా దానికి ఆర్డర్ చేసుకొని ఇప్పుడు ఇది కావాలనుకో, టచ్ చేసిన అనుకో ఎన్ని కావాలి అడుగుతుంది. అలా టైప్ చేసుకొని ఓకే వేసుకోవాలి. అట్లా మీకు డ్రింక్స్ ఏవి కావాలి, కూల్ డ్రింక్స్ ఏవి కావాలి, చాక్లెట్ ఐస్ క్రీమ్స్ ఏం కావాలి, సలాడ్స్ ఏం కావాలి, ప్రతి ఒక్కటి ఇలా ఐటమ్స్ ఉంటాయి అన్నట్టు. ఇది అన్నట్టు మెనూ. ఇక్కడ క్యాష్ పే చేసుకోవడానికి కార్డుతోటి. కార్డు లేకపోతే డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ కౌంటర్లో కూడా తీసుకోవచ్చు. అక్కడ ఇది
ఈ ఫుడ్కి సంబంధించింది. ఎక్కువ శాతం ఆలుకి సంబంధించింది, ఆలు చిప్స్, చికెన్ అవే ఎక్కువ తింటారు ఇక్కడ. వెజిటేబుల్ ఇది కూడా సేమ్ ఈ కంపెనీకి సంబంధించిన ఈ ఫుడ్ స్టోర్కి ఇది అన్నట్టు. ఇందులో టైప్ చేసుకొని మనకి ఏ వస్తువులు కావాలో ఏదన్నా. అది మెనూ అన్నట్టు ఇక్కడ కనబడేటి అన్నట్టు స్టోర్ ఇది. సిట్టింగ్ ఉంటుంది ఇక్కడ, సిట్టింగ్ కూర్చోవడానికి, ఆర్డర్ చేసుకొని తెచ్చుకొని కూర్చొని తినడానికి. ఇది ఫుడ్కి సంబంధించింది అన్నట్టు. మొత్తం స్టోర్స్ అన్నీ అవే ఉంటాయి, ఫుడ్కి సంబంధించిన స్టోర్. ఐస్ క్రీమ్స్ ఇది మొత్తం ఏ ఫ్లేవర్స్ కావాలి, ఏ కావాలి. అలాగే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కూడా చూపిస్తాం. ఈ సిట్టింగ్ అన్నట్టు బయట. ఈ లొకేషన్ పార్క్ అన్నట్టు మొత్తం లొకేషన్. అందులో ఫుట్బాల్ అలాంటివి ఆడతారు అన్నట్టు ఆడ గేమింగ్ సంబంధించి. అలాగే మన కనబడుతుంది అక్కడ వైర్లు, అలా ఇలా తిరగడానికి. అందులో టూరిస్టులు ఇక్కడ మనకు సంబంధించిన ఫ్లాగ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క కంట్రీకి సంబంధించిన ఫ్లాగ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కంట్రీకి సంబంధించిన అన్ని ఇక్కడ ఫ్లాగ్స్ ఉంటాయి. ఇది బయట, ఇది ఇంకో సైడ్. అటు వెళ్తే సముద్రం, అది మొత్తం వాటర్ కనబడుతుంది, బ్రిడ్జి కనబడుతుంది చూడండి, అది సముద్రం. అది మొత్తం అటు సైడు హోటల్ లోపల అన్నట్టు. ఇది బయటకు వచ్చినాం మనం, బయట టెర్రస్ పైకి. ఇది ఎక్కువ శాతం డెలివరీస్ అంటే మన కడవలే ఎక్కువ శాతం. బంగ్లాదేశ్, నేపాల్, అలాగే మన ఇండియన్స్ అంటే పంజాబ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ. మొత్తం బ్యాగులు వేసుకొని కనబడుతుందా అట్లా, బోల్టు, గ్లోబో అన్నీ. ఇది మాల్ అన్నట్టు మెయిన్. కింద గ్రాసరీకి సంబంధించిన అవి ఇవి ఉంటాయి. సేమ్ క్లాత్, గ్రాసరీ అన్నట్టు పెద్ద మాల్ ఒకటి ఉంటుంది లోపల. అది పైన మొత్తం బ్యాగులు, ఇలాంటి బ్యాగులు, క్లాత్స్ అవి ఉంటాయి. పైకి వస్తే మొత్తం ఫుడ్కి సంబంధించింది అన్నట్టు. ఫుడ్ స్టోర్, ఇదంతా ఫుడ్ స్టోర్ అన్నట్టు. మొత్తం ఫుడ్కి సంబంధించి అన్నీ పైన. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాయి. కిందికి మొత్తం జారా డ్రెస్సెస్. ఇక్కడ ఎక్కువ శాతం లేడీస్కే ఉంటాయి. ఇక్కడ మొత్తం మేకప్ అయినా ప్రతి ఒక్కటి, ప్రొడక్ట్స్ ఏదైనా అని ప్రతి ఒక్కటి. ఇవన్నీ జారాకు సంబంధించి డ్రెస్సెస్, క్లాత్స్. అలాగే కిందికి వెళ్తే మన పార్కింగ్ ఉంటుంది అన్నట్టు. కింద పార్కింగ్ సంబంధించింది మొత్తం. చిన్నపిల్లలు ఇక్కడ తింపడానికి కార్లు అన్నట్టు. కాయిన్ వేసి, అక్కడ కాయిన్ వేస్తేనే ఇది లాక్ ఓపెన్ అవుతుంది. దాని మీద కూర్చోబెట్టుకొని తింపడానికి. ఇక్కడ ప్రతి ఒక్కరు పిల్లల్ని ఎవరు ఎత్తుకోరు, ఇలాంటి బండ్లే ఉంటాయి ఇక్కడ మొత్తం. వీటిలోనే వేసుకొని మొత్తం రోడ్డు మొత్తం తిప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు.
ఇందులో పండబెట్టి చిన్న పిల్లలను పడుకోబెట్టి ఇట్లా చెప్పాను కదా. ఇది కూడా సేమ్ అన్నీ మొత్తం చిల్డ్రన్కి సంబంధించినవి. ఎక్కువ లేడీస్ స్టోర్లే ఎక్కువ ఉంటాయి ఇక్కడ మొత్తం. ఇది రెస్టింగ్ అన్నట్టు, ఇది కూర్చోవడానికి డిజైన్ లెక్క వేసారు అన్నట్టు ఇక్కడ కూర్చోవడానికి. ఇది కిందికి వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి ముసలి వాళ్ళకి అలాంటి వాళ్ళకు మెట్ అంటే లిఫ్ట్ అన్నట్టు. ఇది చిన్నపిల్లలది, చిన్నపిల్లల స్టోరీ. డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. 3.49 euros డ్రెస్, ఓన్లీ టీ షర్ట్ సపరేట్ అన్నట్టు. ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్కటి అన్నట్టు. ప్యాంటుకి వేరే ఉంటుంది, డ్రెస్ కాంగికి వేరే ఉంటుంది. ఇలా ఎక్కువసారి ఇక్కడ టూరిస్టులు ఎక్కువ వస్తారు, టూరిస్టులు ఎక్కువ ఉంటారు. యూకే, యూఎస్, కెనడా ఆల్ సైడ్ అటు సైడ్ నుంచి ఎక్కువ మంది వస్తారు ఇటు. ఎందుకంటే ఇవి కొంచెం కూల్ ప్రదేశాలు కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి తిరగడానికి వస్తారు అన్నట్టు. గుర్రం చాలా బాగుంది, సిల్వర్ టైప్ డ్రెస్సెస్ అన్నట్టు. ఐటమ్స్ చాలా బాగున్నాయి. రోడ్ గుర్రం, బ్యాగులు, పర్సులు, సూపర్. క్యాలిహో టైస్ అన్నట్టు, బొమ్మల స్టోరీ మొత్తం. షూస్ ఇవి చిలకల అన్నది స్టోర్. వాచెస్, స్పెట్స్. ఈ షాపు ఇక్కడ ఎక్కువ శాతం మొత్తం గర్ల్సే ఉంటారు ఇక్కడ. ఏ మాల్లో చూసినా, ఎలా చూసినా బాయ్స్ తక్కువ. బాయ్స్ ఎట్లా అంటే సెక్యూరిటీ అలాంటి వాళ్ళే ఉంటారు ఇక్కడ. అండర్వేర్ సంబంధించి ఆర్గానిక్ బ్యాగ్స్, అల్లిన బ్యాగులు అన్నటివి. గడ్డితోటి అలాంటితోటి అల్లినవి. ఫుడ్ అలాంటివి అన్నట్టు ఇక్కడ. ఇది కూడా చిన్నపిల్లల స్టోరే. జిప్పి, ఇది ఫేమస్. ఇది జిప్పి చిన్నపిల్లలకు సంబంధించింది. ఫ్లవర్స్ రియల్ కావు, ఓన్లీ తయారు చేసినవి అన్నట్టు. ఇవి పెట్టుకోవడానికి అన్నట్టు. జ్యువెలరీస్, సెక్యూరిటీ. ఏమన్నా పోయినా ఏమన్నా అయినా ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేసుకోండి. ఈ బుక్ స్టోర్. ఇది ఇక్కడ ఎక్కువ శాతం ఇతని ఫొటోస్ ఉంటాయి ఇక్కడ. జ్యువెలరీస్, మేకప్ ప్రొడక్ట్స్,
ఈ లేడీస్ సంబంధించిన మొత్తం లేడీస్ స్టోర్. జ్యువెలరీస్ డిస్ప్లే పెట్టారు. ఇది ఒక వాచ్ 430, 40,000. ఆ చిన్న బ్రాస్లెట్ యొక్క చిన్న ఉన్నది ఇది అదో 10,000. కమ్మలు అదో 15,000. కమ్మలు అది కూడా అదో 17,000. చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. హెచ్ఎం ఇది కూడా బ్రాండే, నాకు తెలిసినవి అన్నట్టు కొన్ని. అందులో పర్సెస్ బ్యాగులు సంబంధించింది. ఒక బ్యాగ్ ఇది 29, 30 ఉంది. మొత్తం యోయో సింగ్స్ అన్నట్టు, ఇది యోయో డ్రెస్లు అన్నట్టు ఇవి మొత్తం. స్పెట్స్ ఇది డ్రెస్సెస్. ఐస్ క్రీమ్ అన్నట్టు, ఐస్ క్రీమ్ దానిపైన వేయడానికి అన్నట్టు. కోన్ ఐస్ క్రీమ్స్ అంటాం కదా, సేమ్ కప్పులు అన్నట్టు. అందులో మిషన్స్ తోటి వేసి అందులో నీకు ఏది కావాలి అది చేయడానికి అన్నట్టు. ఇంతమంది చెప్పాను కదా, కింద నుంచి వెళ్ళాలంటే ఆ నుంచి వెళ్ళి కిందికి వస్తే డైరెక్ట్ అది పైన బస్ స్టాండ్, కింద మెట్రో. బుక్ స్టోర్ చూపెట్టాను కదా, బుక్ స్టోర్ నుంచి స్ట్రైట్గా ఇలా వస్తే ఇది అన్నట్టు. పైనుంచి రావచ్చు, కింద నుంచి రావచ్చు, ఇలా అన్నట్టు. ఇది పెద్ద మాల్ అన్నట్టు. ఇది మొత్తం గ్రాసరీ సంబంధించింది, గ్రాసరీ స్టోర్. ఇది మొత్తం ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతాయి. గ్రాసరీ సంబంధించి కజ్జికాయలు అంటాం కదా, అలాంటివి. కానీ దీనిలో మీట్ ఉంటుంది, మనం స్వీట్ పెట్టుకుంటాం, వీళ్ళు మాంసం అది పెడతారు అన్నట్టు. ఇంట్లో పంది, రాంగా అంటే చికెన్ అన్నట్టు. ఇవంతా పందిది. క్రాఫిస్ అని బఫర్ అనుకుంటా, బర్రెది అలాంటివి అన్నట్టు ఎక్కువ. ఇదేంటంటే మనం ఎక్కడన్నా ఇల్లు తీసుకోవాలనుకున్నా, ఎక్కడన్నా ఏమన్నా కన్స్ట్రక్షన్ చేసినా, ఏమన్నా కొత్త ఏమన్నా ఇల్లు కావాలన్నా అది ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే అన్నట్టు. ఇల్లు దగ్గరికి వస్తే ఇల్లు మనకు చూపిస్తారు అన్నట్టు, ఏ ప్లేస్లో కావాలి, నీకు ఎలాంటివి కావాలి ఏంటి అన్నట్టు. ఇది యాక్టివ్ బ్యాంక్. ఇది మన అకౌంట్ తీసుకోవాలన్నా ఏమైనా కావాలంటే ఇక్కడికి రావడానికి ఇది అన్నట్టు. యాక్టివ్ బ్యాంక్ బెస్ట్ కొంచెం ఇది బ్యాంక్. ఇది ఇక్కడ నుంచి ఏ చిన్న తప్పు చేసి దొరికినా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఇక్కడనే పోలీసులు తిరుగుతూ ఉంటారు ఇక్కడనే లోపల. ఎందుకంటే ఏదైనా వస్తువు ఏమైనా దొంగతనం చేసి అనంతులు బయటకు వచ్చిన సెన్సార్స్ ఉంటాయి కదా, ఈ సెన్సార్స్ అన్నట్టు. ఇది ఈ మధ్యలో దుకాణం నుంచి బయటికి రావడానికి ఇందులో కూడా కనబడతాయి. ఇక్కడ స్టోర్లలో ఇక్కడ ప్రతి ఒక్క స్టోర్ నుంచి బయటికి వెళ్ళడానికి సెన్సార్స్ ఉంటాయి. ఏమైనా వస్తువు గిట్ట తీసుకొని బయటికి వెళ్ళినామంటే దొరికినామంటే డైరెక్ట్ పోలీసులకు దొరకబడతారు. ఫస్ట్ సెక్యూరిటీ దొరకబడతారు. అంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్యూరిటీ ఉంటుంది మెయిన్ పర్పస్. ఆ సెక్యూరిటీ పట్టుకొని వాళ్ళు కాల్ చేసి పోలీసులకు, అంటే పోలీసులు ఇక్కడనే ఉంటారు కాబట్టి కాల్ చేసినా వెంటనే వస్తారు, వచ్చి మన దగ్గరికి వచ్చి తీసుకుపోతారు. వాళ్ళ స్టోర్ తీసుకుపోయి ఎంక్వైరీ చేసి తర్వాత వాళ్ళకి ఓకే అనిపిస్తే అప్పుడు వదిలిపెడతారు, లేదంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. ఇది కటింగ్ షాప్, హెయిర్ కటింగ్ బ్యూటీ పార్లర్ లెక్క అన్నట్టు. ఇది బాగా ఇస్తాం మంచి. ఇక్కడ గర్ల్స్ కూడా చేస్తారు. ఇక్కడ కనబడుతుందా గర్ల్స్ బాయ్స్ అందరూ చేస్తారు. ఇదేమో వాషింగ్ మిషన్, బట్టలు వేసేది. మన ఇక్కడ షాకుల వాళ్ళు ఉంటారు, మన షాకులు వేస్తారు. వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ మనం బట్టలు తీసుకొచ్చుకొని వీళ్ళు వెయిట్ చూసుకొని వెయిట్ తగ్గట్టు మనకు బట్టలు వేస్తారు అన్నట్టు. ఇక్కడ ఐరన్ చేసి అన్నీ మొత్తం నీట్గా చేసి మనకి ఇస్తారు అన్నట్టు.
ఈ జ్యువెలరీస్ ఈ స్టోర్ అన్నట్టు మెయిన్ ఎంట్రన్స్ ఇది మాల్కు. ఈ మాల్ సెక్యూరిటీ అన్నట్టు ఇది క్లయింట్ అని సెక్యూరిటీ. మనం ఇక్కడ ఏదైనా కావాలనుకునే ఏదైనా అర్జెంట్లో ఏమన్నా తీసుకొని ఏమైనా మిస్ అయిపోయినా ఇక్కడికి వచ్చి మనకి ఇస్తే వాళ్ళు మనకు ఎంక్వైరీ చేసుకొని మనకి ఇచ్చిన లిస్ట్లో ఎంక్వైరీ చేసుకొని ఓకే ఇది రాలేదనుకొని సెక్యూరిటీ చూసి ఏంటి మన సీసీ కెమెరా అన్నిట్లలో చూసి ఓకే అనుకుంటే అప్పుడు మనకు ఏమన్నా ఐటెం రాకపోతే ఆ ఐటెం ఇస్తారు మనకు. ఏమన్నా తప్పు పడ్డా ఏమన్నా ఎక్కువ పైసలు కట్ అయినా అట్లా. ఇది మాల్. ఇది మొత్తానికి మాల్ అన్నట్టు ఇది సిటీలో. మెయిన్ టూరిస్టులు ఎక్కువ మంది వస్తారు. నేను అటు ఇటు పట్టేటప్పుడు చూసినారు అనుకుంటా గర్ల్స్ వాళ్ళు వీళ్ళు అందరూ మొత్తం బ్యాగులు వేసుకొని అటు ఇటు ఎక్కువ రద్దీ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నార్మల్ ఉంది. ఎలా అంటే వీకెండ్ వచ్చిందంటే ఇప్పుడు శనివారం నైట్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యాం. శని ఆదివారం ఫుల్ ఇక్కడ. ఓకే అండి, మరి ఉంటున్నాయి. ఇది మొత్తం మాల్కి సంబంధించింది.